బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కూకట్పల్లిలో క్యాండిల్ ర్యాలీ తీశారు స్థానికులు. హిందువులనే టార్గెట్ చేసుకుని బంగ్లాలో దాడులు జరుగుతున్నాయన్నారు. హిందువుల్ని చిత్రహింసలకు గురిచేస్తూ వారిపై దాడి చేస్తే సహించేది లేదన్నారు. అఖండ భారతదేశాన్ని నిర్మించే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు కూకట్పల్లి వాసులు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపైన జరుగుతున్న దాడుల కోసం చిత్రహింసలు గురి చేస్తున్నారు అక్కడ హిందువులని. మన భారతదేశంలో 1000 మంది హిందువుల మధ్యలో ఒక ముస్లిం బతకగలడు. అక్కడ 40% ఉన్న హిందువులంతా ఇప్పుడు 1%, 2% పడిపోయారు. ఎంత తీవ్రమైన దాడులు జరుగుతున్నాయో మనం గమనించాలి. ఇదే పరిస్థితి మన భారతదేశానికి రాకుండా మనం హిందువులంతా ఐకమత్యంగా ఉండాలి. కుల ప్రభావంలో మనం ఉండొద్దు. కులం ఏదున్నా ఇంటి లోపలే, బయటకు రాగానే అందరూ హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను మనం తీవ్రంగా ఖండించాలి. బంగ్లాదేశ్ ఒకటే కాదు, ప్రతి చోట కూడా హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంది. హిందువులు ఎంత ఐకమత్యంగా ఉంటున్నారో, లోపల మత మార్పిళ్లు జరిగి ఎంత దూరం అయిపోతున్నారో. ఇప్పుడు 5 వేళ్లు కలిస్తేనే బలం, 1 వేలు కలిస్తే బలహీనత. అది హిందువులు ఎంత మాత్రం తెలుసుకుంటే అంత మంచిది. మన సనాతన ధర్మాన్ని, మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి, మనమే వాళ్ళని ప్రోత్సహించాలి. తిరిగి మోటివేషన్ చేసే ఆలోచన కూడా మనమే పెట్టుకోవాలండి. మత మార్పిళ్ళు ఇప్పుడు ముస్లిం మీద దాడి జరగదు, క్రిస్టియన్ మీద దాడి జరగదు, కానీ కేవలం మనం వీక్నెస్ని పట్టుకొని ఒక హిందువు మీద మాత్రమే దాడి జరుగుతుంది. ఇది ఎంత మాత్రం సహించడానికి లేదు. దీనికి చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. మేము రెడీగా ఉంటాం. అందరికీ అర్థమైనది వాళ్ళ 30% రిజర్వేషన్ కోటా కోసం. కానీ అసలు కారణము హిందువులే టార్గెట్. అక్కడ హిందువులే టార్గెట్, మన దేవాలయాలే టార్గెట్. మనక మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. హిందూ బాయ్ బాయ్, ఇది గుర్తుపెట్టుకోండి. భగవద్ బంధువులారా, అందరం ఇక్కడ సనాతన ధర్మం మనందరం కలిసి ఉంటేనే మన ధర్మాన్ని, మన ఆచారాలు, శక్తి అంటే ఆడవాళ్ళు, అమ్మ స్వరూపం. ఒక బాలగా పూజిస్తాం, కుమారిగా పూజిస్తాం, సువాసనగా పూజిస్తాం. మన హైందవ ధర్మంలో ఒక చెట్టును పుట్టును కూడా పూజిస్తాం. అలాంటి ధర్మంలో మనం పుట్టాం. దీన్ని కాపాడుకోవాలి అనుకుంటే కులాలు పక్కన పెట్టండి, అందరూ హిందూగా జీవించండి, హిందూగానే గర్వించండి. ఇదొక్కటి కాదు, మనం అన్నీ చూస్తున్నాం. ఎక్కడ దాడి జరిగినా సరే ముందుగా జరిగేది హిందువులపైనే, మన దేవాలయాలపైనే. ఎక్కడ దాడి